హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన మహాభారతంలోని ప్రముఖ పాత్రల్లో ద్రౌపది ఒకటి. ఆమె అందం, ధైర్యం మరియు అనుభవాలతో మన మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ ద్రౌపది గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆమె జన్మ గురించి. ద్రౌపది ఎవరి కుమార్తె? సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక తల్లి, తండ్రి ఉంటారు కదా. కానీ ద్రౌపది జన్మ మాత్రం చాలా విశేషమైనది. ఆమె ఏ రాజకుమార్తె అని అడిగితే సమాధానం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ద్రౌపది ఒక రాజకుమార్తె కాదు, యాగపు అగ్ని నుంచి ఉద్భవించిన అద్భుతం. మహాభారతం ప్రకారం పాండురాజు ఒక యాగం చేశాడు. ఆ యాగపు అగ్ని నుంచి ఒక అద్భుతమైన యువతి ఉద్భవించింది. ఆమె ద్రౌపది. అంటే ద్రౌపది ఒక యాగపు అగ్ని నుంచి జన్మించింది. ఆమె జన్మను దేవతల ఆశీర్వాదంగా భావించారు. ద్రౌపది వివాహం. ద్రౌపదిని పాండవులు 5గురిని వివాహం చేసుకున్నారు. 5గురు భర్తలు ఉండడం అప్పటి కాలంలో అరుదు. కానీ ద్రౌపది ధర్మం ప్రకారం ఈ వివాహాన్ని అంగీకరించింది. ఆమె పాండవ రాజ్యాల రాణిగా పరిగణించబడింది. ద్రౌపది జీవితం. ద్రౌపది తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంది. అరణ్యవాసం, వస్త్రాపహరణం వంటి సంఘటనలు ఆమె జీవితంలో ఒడిదుడుకులు తెచ్చాయి. అయినప్పటికీ ఆమె తన ధైర్యంతో అన్ని సమస్యలను ఎదుర్కొంది. ముగింపు. ద్రౌపది కథ మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. ధైర్యం, ధర్మం మరియు అనుకూలత వంటి గుణాలు మన జీవితంలో ఎంత ముఖ్యమో ఆమె జీవితం చూపిస్తుంది. ద్రౌపది ఒక రాజకుమార్తె కాకపోయినా ఆమె తన కర్మలతో ఒక మహాన్ రాణిగా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.